అవినీతి తిమింగలాన్ని తెలంగాణ ఏసీబీ పట్టుకుంది. వెలుగులోకి మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ముడావత్ కిషన్ అక్రమాస్తులు చిట్టా బయటపడింది. కళ్లు చెదిరే ఆస్తులను గుర్తించారు ఏసీబీ. కేవలం లంచాలతోనే 500 కోట్ల అక్రమాస్తులను కూడబెట్టాడు కిషన్. ప్రస్తుతం చూసుకుంటే అనధికారికంగా ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని తెలిపారు. నిన్న 15 బృందాలతో మహబూబ్ నగర్ మరియు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. నిజామాబాద్ లో కిషన్ కు భారీగా ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. నిజామాబాద్ లో లహరి ఇంటర్నేషనల్ హోటల్, రాయల్ ఓక్ బిల్డింగ్ మరియు భార్య బ్యాంకులో వచ్చేసి ఖాతాలో 1,30,00,000 వరకు, నిజామాబాద్ లో ఒక అపార్ట్మెంట్ కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మెదక్ జిల్లాలోని నిజామాపేట్లో 30 ఎకరాల ల్యాండ్ ఉందని తెలుస్తుంది. పలు చోట్ల పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్స్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. భారీగా బంగారు, వెండి వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ. ప్రస్తుతం అయితే కేవలం లంచాలతోనే 500 కోట్లను ఎలా కూడబెట్టాడు అనే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇటు చూసుకుంటే కేవలం లంచాలతోనే 500 కోట్లు కూడబెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, తెలంగాణ ఏసీబీ ఒక పెద్ద అవినీతి తిమింగలాన్ని పట్టుకుందని ప్రచారం అవుతుంది. ఎందుకంటే మహబూబ్ నగర్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏదైతే ముదావత్ కిషన్ ఉన్నారో ఆయన అక్రమాస్తుల చిట్టా చూసి అధికారులు నివ్వరపోతున్నారు. దాదాపు బహిరంగ మార్కెట్ లో 2,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సంపాదించారంటూ ఏసీబీ లెక్కలు కట్టారు. ఇప్పటికే లీగల్ గా ఏదైతే ఇప్పుడున్న మార్కెట్ రేటు ప్రకారం ఆయన కళ్ళు చెదిరే ఆస్తులు సంపాదించారు. ఇవి కేవలం ప్రజలను పీడించి సంపాదించిన డబ్బులు అంటూ అధికారులు చెప్తున్నారు. దాదాపు ఆయన లంచాలతోనే బహిరంగ మార్కెట్ లో 500 కోట్ల అక్రమాస్తులు కూడా పెట్టారని, ఆ అక్రమాస్తుల మార్కెట్ వాల్యూ ప్రకారం అవి దాదాపు 2,000 కోట్ల విలువ చేస్తాయంటూ అధికారులు ఒక పెద్ద అవినీతి తిమింగలాన్ని పట్టారు. తెలంగాణలో ఈ మధ్య కాలంలో ట్రాన్స్పోర్ట్ అధికారుల పైన, మరో పక్క రెవెన్యూ అధికారుల పైన వరుసగా ఏసీబీ దాడులు చేస్తుంది. ఈ దాడుల్లో ఏదైతే నివ్వెరపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఒక్కొక్క అవినీతి తిమింగలం 100 కోట్లు సంపాదిస్తుంది. ఇవి కేవలం ప్రజలను పట్టి పీడించి డబ్బు సంపాదిస్తుంది. ఇటు రెవెన్యూ కానీ, అటు ట్రాన్స్పోర్ట్ కానీ, మరొక విభాగం కానీ, ఈ విభాగాలన్నిటిలో చూసినప్పుడు ఏదైతే అవినీతి అధికారుల చిట్టా పెరిగి పెద్దదవుతుంది. పలువురు ప్రజలు నేరుగా ఏసీబీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో దాడులు జరుగుతున్నాయి. ఈ ఏదైతే ముదావత్ కిషన్ ఉన్నారో ఈయన అక్రమాస్తులు ఒకసారి గమనించినప్పుడు దాదాపు మార్కెట్ లో 2,000 కోట్ల విలువ గల ఆస్తులు సంపాదించారంటే అధికారులు నివ్వరబోతున్నారు. ఓవరాల్ గా మనం గమనించినప్పుడు నిజామాబాద్ జిల్లాలో లహరి ఇంటర్నేషనల్ హోటల్లో 50% షేరు, నిజామాబాద్ లో 3,000 గజాల ఫర్నిచర్ స్పేస్, నిజాంపేట తహసీల్దార్ పరిధిలో 31 ఎకరాల వ్యవసాయ భూమి, నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో 10 ఎకరాల కమర్షియల్ ల్యాండ్, సంగారెడ్డి జిల్లాలో పాలీ హౌస్ షెడ్, బ్యాంక్ బ్యాలెన్స్ 1,37,00,000, 1,004 గ్రాముల బంగారం ఆభరణాలు, హోండా సిటీ ఇన్నోవా క్రిస్టా కార్లు, హైదరాబాద్ లోని రిచ్ ఏరియాలో పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్స్, అపార్ట్మెంట్. ఈ మొత్తం మార్కెట్ వాల్యూ దాదాపు 2,000 కోట్ల పైన ఉంటుందని అధికారులు గుర్తించారు. ఏదైతే ఇప్పటికి జరిగిన దాడుల్లో అధికారులు గుర్తించిన మేరకు దాదాపు లీగల్ గా కూడా దాదాపు 500 కోట్ల ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. మొత్తం ఓవరాల్ గా ఈ అవినీతి తిమింగలాన్ని పట్టారు. ఈ అవినీతి తిమింగలం చేసిన అవినీతి మనం గమనించినప్పుడు దాదాపు 2,500 కోట్ల ప్రాపర్టీలు సంపాదించారు. అది కేవలం ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించారంటూ అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం రైట్ కిరణ్, ఇప్పుడు ఇదంతా చూసుకుంటే కేవలం ఇది ఒంటరి అవినీతి అంటారా, లేదా ఏమైనా లోపల ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేశారంటారా? అమూల్య, అవినీతి ఏదైతే లంచగొండితనం, ఈ రెండు ఏ ఒక్క వ్యక్తి వల్ల సాధ్యం కావు. ఆయా ప్రాంతాలలో ఏజెంట్లను నియమించుకొని చేసే అవినీతి ఇది. ఒక ట్రాన్స్పోర్ట్ అధికారి మాత్రమే అవ్వదు. కింది స్థాయిలో ట్రాన్స్పోర్ట్ విభాగానికి సంబంధించిన కొంతమంది బ్రోకర్లను కమిషన్ ఏజెంట్లుగా పెట్టుకుంటారు. వారు డైరెక్ట్ గా నేరుగా ఏదైతే అధికారులతో సంప్రదింపులు జరుపుతారు. అధికారులు ఒక పర్సంటేజ్ మాట్లాడతారు. ఆ పర్సంటేజ్ మాట్లాడుకుని ఈ అవినీతి కార్యక్రమాలన్నీ చేస్తూ వీటిని
ఈ అవినీతి ద్వారా వచ్చిన డబ్బును వేరు వాటిలో ఏదైతే కమర్షియల్ కాంప్లెక్స్ లో కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ, లేకపోతే భూములు కూడా కానీ ఇలాంటి వాటిలో మొత్తం ఈ ముదావత్ నాయకుడు చూసినప్పుడు, ఆయన నిజామాబాద్ లో ఆయన వ్యవహార శైలి చూసినప్పుడు, ఆయన సంపాదించిన ఆస్తులు చూసినప్పుడు, వాటి బహిరంగ మార్కెట్ లో నేడు ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో దాని ప్రకారం అమ్మినప్పుడు దాదాపు మార్కెట్ లో 2,500 కోట్ల విలువైన ఆస్తులు సంపాదించారనేది ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా అనధికారికంగా మార్కెట్ వాల్యూ కడితే ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఏదైతే 15 బృందాలతో హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఏసీబీ తనిఖీలు చేసింది. దాదాపు ఒక జిల్లా కాదు 4 జిల్లాల్లో ఈయన ఆస్తులు సంపాదించారనే ప్రచారం జరుగుతుంది. భారీగా ఏదైతే ఊహించిన దానికన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. లహరి ఇంటర్నేషనల్ లో 50% ఏంటంటే దాదాపు దాని వాల్యూ మార్కెట్ లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైతే మార్కెట్ వాల్యూ ఎక్కడ ఉంటుందో, ఎక్కడైతే రిచ్ కాంప్లెక్స్లు ఉంటాయో ఆ ఏరియాలో ఇటు హైదరాబాద్ లో విలువైన స్థలాలు, విలువైన షాపింగ్ కాంప్లెక్స్లు, విలువైన ఇల్లు, ఈ మొత్తం ఆస్తులు వాల్యూ చేసినప్పుడు కేవలం బ్రాంచ్ ఏదైతే వ్యక్తులను నియమించుకొని ఆయా జిల్లాలో ట్రాన్స్పోర్ట్ అధికారిగా పనిచేసి ముదావత్ నాయక్ 100 కోట్ల ఆస్తులు కూడా పెట్టారని ఏసీబీ ఆరోపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తనపైన ఈ ముదావత్ నాయక్ పైన విచారణ జరుగుతుంది. ఈ విచారణ తర్వాత ఏదైతే ప్రభుత్వం సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సస్పెన్షన్ ఈ రోజు కానీ రేపు కానీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ దర్యాప్తులో మరి ఇప్పుడు బినామీ పేర్ల పైన కూడా ఆస్తులు ఉన్నాయన్న కోణంలో దర్యాప్తు జరుగుతుందంటారా? ఖచ్చితంగా అమూల్య, కేవలం ముదావత్ నాయక్ గాని తన ఏదైతే ముదావత్ కిషన్ గాని, కిషన్ తో పాటు కిషన్ కుటుంబ సభ్యులు, కిషన్ కున్న బంధువులతో పాటు ఆయన ఏర్పరచుకున్న బినామీల చిట్ట కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాలో ఎవరికి ఇంటర్లింక్స్ ఉన్నాయి. ఏదైతే ఈ ముదావత్ కిషన్ ఎవరితో ఏజెంట్లను నియమించుకున్నారు, ఎవరు కమిషన్ ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా లావాదేవీలు జరిపారు అనే అంశం పైన కూడా ఏసీబీ ఆరా తీస్తుంది. ఈ మొత్తం వ్యవహారం మనం గమనించినప్పుడు ఏదైతే భార్య బ్యాంకు ఖాతా గమనించినప్పుడు 1,30,00,000, నిజామాబాద్ అపార్ట్మెంట్, మెదక్ జిల్లాలో నిజాంపేటలో 30 ఎకరాల ల్యాండ్. ఈ ల్యాండ్ చాలా కమర్షియల్ 30 ఎకరాల ల్యాండ్ తో పాటు 10 ఎకరాల కమర్షియల్ ల్యాండ్. ఈ కమర్షియల్ ల్యాండ్ విలువ చాలా ఎక్కువ ఉంటుంది. బహిరంగ మార్కెట్ లో వాటిని ఈ రోజు ఉన్న మార్కెట్ ప్రకారం మనం అంచనా వేసే పరిస్థితి. ఏసీబీ అధికారులు ఇప్పటికి చెప్పిన సమాచారం ప్రకారం మనం గమనిస్తే దాదాపు రాష్ట్ర వ్యాప్త ఆయనకున్న 4 జిల్లాల్లో కాకుండా హైదరాబాద్ ప్రాంతంలో మొత్తం ఆస్తులను మార్కెట్ వాల్యూ ప్రకారం లెక్క కట్టిన దాదాపు 2 నుంచి 2,500 కోట్ల ఆస్తులు సంపాదించారు. ఇది కేవలం ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని ఏదైతే ట్రాన్స్పోర్ట్ విభాగంలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ అవినీతి తిమింగళంగా మారారంటే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ప్రస్తుతం చూసుకుంటే అవినీతి తిమింగలాన్ని తెలంగాణ ఏసీబీ పట్టుకుంది. వెలుగులోకి మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ముడవత్ కిషన్ అక్రమాస్తుల చిట్టా బయటపడింది. కళ్లు చెదిరే ఆస్తులను గుర్తించారు ఏసీబీ. కేవలం లంచాలతోనే 500 కోట్ల అక్రమాస్తులను కూడబెట్టాడు కిషన్. ప్రస్తుతం అయితే అనధికారికంగా ఇంకా ఎక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలిపారు. నిన్న 15 బృందాలతో మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. నిజామాబాద్ లో కిషన్ కు భారీగా ఆస్తులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. నిజామాబాద్ లో లహరి ఇంటర్నేషనల్ హోటల్, రాయల్ ఓక్ బిల్డింగ్, భార్య బ్యాంక్ ఖాతాలో చూసుకుంటే 1,30,00,000 వరకు, నిజామాబాద్ లో ఒక అపార్ట్మెంట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మెదక్ జిల్లాలోని నిజామాపేట్ 30 ఎకరాల ల్యాండ్ కూడా ఉందని తెలుస్తుంది. పలు చోట్ల పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్స్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. భారీగా బంగారం, వెండి వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.